బీసీ రిజర్వేషన్లపై బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని మూసాపేట్ చౌరస్తాలో అగ్రవర్ణాల రాజకీయ నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ బీసీలపై జరుగుతున్న కుట్రలపై ఇప్పటికైనా బీసీలు మేల్కొనాలని అన్నారు. అట్టడుగు వర్గాలకు చట్టసభల్లో వాటాలు కావాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మళ్లీ పుట్టి బీసీలకు రాజ్యాధికారం వైపు మళ్లించాలని సతీష్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సమైక్య అధ్యక్షుడు నర్సింగ్రావు, తీన్మార్ మల్లన్న టీం, వనపర్తి విజయ్ కుమార్ యాదవ్, ఎంఆర్పీఎస్ నాయకులు దేవేంద్రం, నర్సింగ్రావు, శివనారాయణ, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వాలు అగ్రవర్ణాల చేతిలో ఉండడం వల్ల వాళ్ళు చేసే ఈ బీసీ కులగణన తప్పుగా ఉంది. దాని నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చే జీవోలు తప్పుగా ఉన్నాయి. ఆ జీవోలను తీసుకుపోయి కోర్టులో వేస్తే కోర్టులకు తప్పుపడుతున్నాయి. కనుక బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలు మేల్కోవాలి. రాజ్యాధికారం మనమే తీసుకుంటే బీసీలు ఎంత ఉండాలో మనమే కులగణన చేస్తాము. మనమే ఎంత కావాలో మనం ఇచ్చుకుంటాం. వీళ్ళు ఉన్నంత కాలం మనకు ఏ కులగణన సరిగ్గా చేయరు. మనకు సరైన బీసీ రిజర్వేషన్ ఇవ్వరని గంటపదంగా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కులగణన కరెక్ట్ చేసే వరకు ఎలక్షన్లు త్వరగా చేసి ఎలక్షన్లు పెట్టాలి. మీ ఎలక్షన్లు ఏమో త్వరగా చేసుకుంటారు. సంవత్సరం ముందు కానీ ఒక నెల ముందు కానీ చేసుకుంటారు. కానీ బీసీలు చిన్న పదవులున్న బీసీలకు వచ్చే ఏదైనా కానీ మీరు ఒక పద్ధతి ప్రకారం ఆపుకుంటూ వచ్చి మమ్మల్ని నోట్లను మట్టి కొడుతున్నారు. కనుక రాజ్యాధికారం వరకు బీసీలు రావాలని